చాటుకోగలిగింది టీడీపీ. అక్కడ దిగ్గజాన్ని మట్టి కరిపించి సత్తా చాటుకుంది. అయితే ఈసారి కనీసం ఆ నియోజకవర్గమైన టీడీపీ ఖాతాలో చేరుతుందా అంటే నమ్మకంగా చెప్పలేకపోతున్నారు తమ్ముళ్లు. ఈ పరిస్థితికి కారణమేమిటి? గెలిచిన ప్రొద్దుటూరులోనే టీడీపీ పరిస్థితి అలా ఉంటే జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ స్థానం ఎక్కడ? ప్రొద్దుటూరు నియోజకవర్గం ఓవైపు వైఎస్ ప్రభంజనం, మరోవైపు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ క్యాండిడేట్. అలాంటి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో గెలుపొంది జిల్లాలో ఏకైక స్థానం దక్కించుకోగలిగింది టీడీపీ గత ఎన్నికల్లో. అయితే గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఎలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకోకపోవడంతో లింగారెడ్డిపై సొంత వారే విమర్శలు కురిపించే పరిస్థితి. మరోవైపు వైఎస్ మరణం తర్వాత జగన్ కు మద్దతిచ్చి కొంతకాలానికి తిరిగి కాంగ్రెస్ తోనే ఉండిపోయిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కూడా ప్రతికూల వాతావరణమే ఎదురవుతోంది సెగ్మెంట్లో. అధికార పక్షమన్న దర్పంతో నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో పాటు భూముల దందాల వివాదాలు, అంతకుముందు 5 సార్లు గెలుపొందిన మాజీ ఎమ్మెల్యేకు పెద్ద మైనస్ గా కనిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ సెంటిమెంట్, జగన్ హవా ఉన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తితో పాటు వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి ఆ పార్టీలో. మైదుకూరు నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ మంత్రి డిఎల్ సైతం తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఘోర పరాజయం. సొంత నియోజకవర్గంలో కూడా ప్రత్యర్థి జగన్ కు 60,000కు పైగా మెజారిటీ రావడం ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ను ప్రశాంతకంగా మార్చేశాయి. ఇక మంత్రిగా ఉంటూ యాంటీ సీఎం ఎపిసోడ్ నడిపిస్తున్న ఆయన పరిస్థితి ఆయన చుట్టూ ఉన్న వారికి అర్థం కాకుండా తయారైందంటున్నారు. టీడీపీ నేత రఘురామిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి దిక్కు లేకుండా పోయింది ఈ నియోజకవర్గంలో. ఇటీవలి కాలంలో దిగుమతి చేస్తున్న బడా వ్యాపారి సుధాకర్ యాదవ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా టీడీపీలో మునుపటి జోష్ కనిపించడం లేదు. సీనియర్ నేతగా ప్రత్యేక గుర్తింపు కలిగిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రస్తుతం కొత్త పార్టీ అభ్యర్థిగా మంచి ఆదరణ పొందుతూ ఉండడం, సెగ్మెంట్ లో ఆ పార్టీకి ఎలాంటి వర్గ విభేదాలు లేకపోవడం అనుకూలమైన అంశమే. ఇక రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలైన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వర్గాలకు భిన్నంగా ఈ నియోజకవర్గాలున్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గాలన్నిటికీ చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలు కావడం కూడా ఓ ప్రత్యేకత. ఇక్కడి ప్రజలు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల కంటే భిన్నమైన మనస్తత్వం కలిగిన వారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా 2009 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ సమీకరణాలు, మార్పుల నేపథ్యంలో జగన్ కు మద్దతుగా నిలిచిన వీరిపై అనర్హత వేటు వేయడంతో మరోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఈ ముగ్గురు వైకాపా తరపున పోటీ చేసి అత్యధిక మెజార్టీలతో గెలుపొందడంతో పాటు ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ తగ్గినా ఆయా సెగ్మెంట్లలో మొగ్గు కొత్త పార్టీ వైపే ఉండేట్లు కనిపిస్తోంది. రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కేవలం వైఎస్ కుటుంబానికి అండగా ఉండి పదవి కోల్పోయారు అన్న సెంటిమెంట్ తోనే 2వసారి ఆయన గెలుపు సాధ్యమైంది. ప్రస్తుత నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో సానుభూతిని పెంచుకునే ప్రయత్నం చేసుకుంటున్న ఆయనకు స్వతహాగా ఎలాంటి చరిష్మా లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్న మేడా మల్లికార్జున్ రెడ్డి ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీతో పాటు తన సొంత క్యాడర్ను నిర్మించుకునే ప్రయత్నంలో పడ్డారు. మరోవైపు గతంలో ఈ సెగ్మెంట్ లో ఓ వెలుగు వెలిగిన టీడీపీలో నిస్తేజం కనిపిస్తోంది. ఇప్పుడు గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి బ్రహ్మయ్యకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం తమ్ముళ్లను కొంగదీసింది. మరి వారిలో జోష్ నింపడానికి ఆ పార్టీ పెద్దలు ఏ స్టెప్ తీసుకుంటారో చూడాలి. రాయచోటి జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. రాజకీయాల్లో మాత్రం క్రియాశీలకమైన పాత్రే. ఇక్కడ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. గత ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి 70,000 మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.
టీడీపీ డిపాజిట్ దక్కించుకుని పరువు కాపాడుకోగలిగింది. అదలా ఉంటే ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ కుటుంబంపై సానుభూతి ఇప్పటికీ కొనసాగుతూ ఉండడంతో పాటు ముస్లిం ఓటర్లు అభ్యర్థుల విజయావకాశాలు నిర్దేశించే స్థాయిలో ఉండడం వారి చూపు వైకాపా వైపే సారిస్తున్నట్లు కనబడుతూ ఉండడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీదే పైచేయి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లాలో మొదటి ఎస్సీ నియోజకవర్గం కావడంతో పాటు చిన్న నియోజకవర్గమైన రైల్వే కోడూరులో అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. మొదటి నుంచి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ప్రతి ఎన్నికలోనూ కొత్త అభ్యర్థి తెరపైకొచ్చే సంప్రదాయం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీనివాసులు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. మొత్తానికలా కడప జిల్లా రాజకీయం కాంగ్రెస్ టీడీపీలకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో. చూడాలి ఆ రెండు పార్టీలు సెంటిమెంట్ ను ఎలా ఎదుర్కొంటాయో. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.